జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కు భారత ఎన్నికల సంఘం రెడీ అవుతోంది. వచ్చే నెలలో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో ఎస్ఐఆర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీహార్ లో తొలుత ప్రయోగాత్మకంగా ఎస్ఐఆర్ చేపట్టగా రెండో విడతలో 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలలో నిర్వహించింది. ఏప్రిల్ నెలలో మూడో విడత కింద తెలంగాణతో పాటు మిగిలిన రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. 4 నెలల వ్యవధిలో మొత్తం ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఓటర్ల పేర్లు నమోదు తొలగింపులతో సరిపెట్టకుండా ఓటర్ జాబితాలను ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించడం ఈ ప్రక్రియ ప్రత్యేకత. అనర్హుల పేర్లను తొలగించడంతో పాటు 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నవతరం పేర్లను కూడా నమోదు చేసుకునేందుకు దీని ద్వారా అవకాశం కలుగుతుంది. అర్హులను ఎలా నిర్ధారిస్తారు? పరిశీలనలకు వస్తున్న ఎన్నికల సంఘం అధికారులకు ఎటువంటి పత్రాలు చూపించాలి? రాష్ట్ర విభజన తర్వాత అటు ఏపీలో ఇటు తెలంగాణలో ఓటు ఉంటే ఎలా ఒకటిని క్యాన్సిల్ చేసుకోవాలన్న విషయంపైన కూడా ఓటర్లలో ఆసక్తి నెలకొంది.